వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 48 మంది ఎమ్మెల్యేల మీద ఆయన సరిగ్గా పనిచేయట్లేదంటూ విమర్శించిన పరిస్థితి చూసాం. తర్వాత లోకేష్ గారు మాట్లాడుతూ సీనియర్ ఎమ్మెల్యేలు జూనియర్ ఎమ్మెల్యేలు క్లాసులు తీసుకోవాలి, వాళ్ళ వ్యవహార శైలి బాగాలేదంటూ ఆయన అన్న సంగతి చూసాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూటమి ఎమ్మెల్యేలు అందరిపైన ఎవరైతే సరిగ్గా పనిచేయట్లేదో వాళ్ళందరిపైన ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఒకంత గట్టిగానే మంత్రుల సమావేశంలో మాట్లాడిన పరిస్థితి చూసాం. ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైపోతుంది, పనులు చేయట్లేదు, రెవెన్యూ వివాదాలు అట్టాగా ఉన్నాయి, అవేం పట్టించుకోకుండా వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారంటూ ఆయన తీవ్రంగా కూటమి ఎమ్మెల్యేల మీద మండిపడ్డాడు డిప్యూటీ సీఎం గారు. ఈ పరిణామాల మీద వివరించడానికి విశ్లేషించడానికి మనతో పట్టున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మతి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎమ్మెల్యేల పనితీరు మీద వాళ్ళ వ్యవహార శైలి మీద ఘాటుగానే స్పందిస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే మంత్రివర్గంలోనే ఒకంత గట్టిగానే కూటమి ఎమ్మెల్యేలు అందరి బాధ్యత ముఖ్యమంత్రి గారిది, ఆయనే కట్టడి చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని, చంద్రబాబు నాయుడు గారు 48 ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇది దాదాపు 2 నెలల క్రితం ఆగస్ట్ ఫస్ట్ వీక్లో నేను ఒక ప్రధానమైన ఛానల్లో మాట్లాడానండి. అంటే ఎమ్మెల్యేలు కొంతమంది చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. లేఅవుట్ల దగ్గర నుంచి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం నుంచి చిన్న చెత్తగా నుంచి వైన్ షాపుల నుంచి మట్టి మశానం ఇలాంటి వాటిలో కమిషన్లు దండుకుంటా వాళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి గట్టిగా మాట్లాడాను నేను. అంటే ఒక రకంగా దూషించానని కూడా. అయితే తర్వాత నేను అనవసరంగానేమో పాపంలే ప్రజాప్రతినిధులు కదా అనుకున్నాను. కానీ అప్పటికి నాకున్న సమాచారం మేరకు నేను మాట్లాడాను, అందరినీ అనలేదు నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక 48 మంది తాలూకు రిపోర్ట్లు ఆయన దగ్గర ఉండి ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళందరికీ. లోకేష్ గారు కూడా గట్టిగా మాట్లాడాడు. ఎందుకంటే ప్రజా దర్బార్కి లెక్కకు మిక్కిలి పిటిషన్లో జనం వచ్చి హాజరవుతే ఇంతమంది ఇక్కడ దాకా వచ్చారంటే మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుద్ది. అలాగే నేను మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఏకంగా మొత్తం అందరు ఎమ్మెల్యేల మీద మీరు ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ కాకుండా మొత్తం అందరి మీద మీరు చర్యలు తీసుకోవాలి, గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, వాళ్ళని అదుపులో పెట్టాలనేటువంటి మాట ఆయన అన్నారు. నిజమేనండి. ఎందుకంటే కూటమిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఒక ఘన విజయాన్ని అందించిన తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా సరే ఒకవేళ రాజకీయాల్లో కొత్త అయి ఉండొచ్చు, ప్రజాప్రాతినిధ్యం వహించడం కూడా కొత్త అయి ఉండొచ్చు, రాజకీయాల్లో ఛానల్ నుంచి ఉన్న ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం కొత్త అయి ఉండొచ్చు, వీళ్ళు ఇదంతా తమ ఘనత అనుకున్నారు. కొంతమంది ఇక్కడ మర్చిపోయారు. ఒకసారిగా అందలం ఎక్కేటప్పటికి నడమంత్రపు సిరి అంటారు దీన్ని. నడమంత్రపు సిరి నరం మీద కురుపులాడుతండి, చలిపెత్తా ఉంటుంది మనిషిని. అలాగే వీళ్ళు ఒక్కసారిగా ఈ హోదా తిరుగులేని విజయం ఆయా పార్టీలకి ఆ ప్రభుత్వం ఏర్పడి ఒకసారిగా వాళ్ళకి 5-6 రోజులు ఉపవాసం చేసిన వాడికి మంచి మెత్తటి ఇడ్లీ మీద నెయ్యి రాసి కారపొడేసి పెడితే ఎలా తినేస్తాడో అలా తినేద్దామని వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళకి బాధ్యతలు మరిచి ప్రజలను ఎలా దండుకోవాలి. గత ప్రభుత్వం వైసీపీ జగన్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు కళ్ళ ముందు పడతా అచ్చం వాళ్ళలాగే చేసేట్టు మొదలెట్టారు. వాళ్ళు రేషన్ బియ్యం అమ్ముకున్నారు, మద్యంలో దొబ్బేశారు, ఇసుకలో దొబ్బేశారు, లేఅవుట్ల మీద భూముల మీద పంచాయతీలు పెట్టి రకరకాల మార్గాల్లో చేయని అరాచకం లేదండి. వాళ్ళకి ఏమీ తీసిపోకుండా వాళ్ళకి దోచిపెట్టడానికి మార్గం సుగమం చేసిన ఆ బ్రోకర్ ముండా కొడుకులందరినీ వీళ్ళు కూడా వాడుకుని వీళ్ళు కూడా మొదలెట్టారు. దాంతో ఏమైంది, ఆ వైసీపీ దుండగలు అందరూ కూడా వీళ్ళ దగ్గర చేరారు. అప్పటి వరకు వీళ్ళ గెలవటానికి ఈ పార్టీలు అధికారంలో రావడానికి పనిచేసిన వాళ్ళందరూ పక్కపోయారు. దానివల్ల 2 రకాల నష్టం. ఒకటి, ప్రజలకి ఈ దోపిడీ వల్ల ప్రజలకి యావగించుకుంటారు. 2, ఈ పార్టీల విజయం కోసం కష్టపడి కార్యకర్తలందరూ కూడా బిక్కుమంట చూస్తారు, తెల్లబోయి నిర్గాంతపోయి. ఇన్ని రకాలుగా నష్టం జరుగుతున్నా కానీ వాళ్ళలో రకరకాలుగా హెచ్చరించారు. ఎవడ కూడా మార్పు లేదు, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. తిరిగి ఏమంటున్నారంటే ఇది ఏదన్నా సరే సెంట్రల్ ఆఫీస్ మీద తోసేస్తున్నారు. కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు ఇవ్వట్లేదు. అసలు వీళ్ళు ఎలా ఉందంటే ఇది ఏదో మనకి ఆయాచితంగా రోడ్డు మీద డబ్బు దొరికిన ముట్టోడికి డబ్బులు దొరికితే ఆడికి ఏ రకంగా ఎలా ఖర్చు పెట్టాలో ఏం చేయాలో ఒళ్ళు తెలియకుండా వ్యవహరిస్తారని చూసారు. అలా వ్యవహరిస్తున్నారు వీళ్ళంతా. ఇది మనం వాళ్ళ ప్రజాప్రతినిధులు, మనం వాళ్ళ గౌరవప్రదులు 2-3 లక్షల మంది ఎన్నుకున్న మనుషులు, మనం వాళ్ళని అవమానించకూడదు అంటాం. కానీ వాళ్ళు సాధారణమైన మనుషులే కదా. వాళ్ళు గట్టిగా మనం నిలదీయకపోతే వాళ్ళకి ఎవరు చెప్తారు? ఇదే నిజం అనుకుంటే ఇదే బాగుంది అనుకుంటారు కదా. పైగా వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యే అయిపోయాడు,
భవిష్యత్తులో మాజీ ఎమ్మెల్యే అంటారు, హోదా మిగిలిపోద్ది, ఈ లోపల సంపాదించేసుకుంటాడో, ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అనేటువంటి భావనలోకి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళకి వేళ్ళు తెగొట్టాలండి. వాళ్ళ సోర్సెస్ అని ఆపాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ ప్రయత్నంలోకి వచ్చారు. చాలా అదృష్టం. ఎందుకంటే కూటమి ప్రభుత్వ పెద్దలు వాళ్ళ ఆలోచన మారింది. వీళ్ళందరికీ కట్టడి చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఇది చాలా మంచి పరిణామం. వాళ్ళు కూడా చాలా దుర్మార్గం వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి బాధ్యత ఉండదండి. వాళ్ళు 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 దొబ్బిది దొంగతనాలు వాళ్ళలాగే ఇల్లు చేస్తా ఏదైనా పని చేయాలనుకోండి, వాళ్ళకి ఇష్టం లేదనుక పని చేయటం, మాదేముందని వాళ్ళు చెప్పాలంటున్నారు, లేకపోతే అధికారులు వింటలేదంటున్నారు. వాళ్ళకి కావాల్సిన పని ఉందనుకోండి, ఏదో రకంగా చేయించుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. పైగా ఎవడన్నా ఇది ఏంటని అడిగారు అనుకోండి, మేము బోళం డబ్బు ఖర్చు పెట్టవచ్చు, నీ బాబు సొమ్ము ఖర్చు పెట్టేవాడు, నీకు ఫండ్ కింద ఇచ్చినవి ఈ పార్టీలు ఇచ్చినాయే కదా, అవును, నీకు అంత ఖర్చు పెట్టి ఇది లేకపోతే వ్యాపారం చేసుకో, ఇందులోకి రావటం ఏంటి, నువ్వు రాజకీయాల్లోకి వచ్చేవాడు డబ్బు ఖర్చు పెట్టేవాడు, నీకు పదవి వచ్చింది కదా, ఇంకేమవుతుంది? ఖర్చు పెట్టావా లేదా సమస్య కాదు. అదే సేవ చేయడం సేవ చేయి, సేవ కాదండి. నువ్వు కనీసం మినిమమ్ మెయింటైన్ చేయాలా. అంతేగాని నేను కొంచెం డబ్బు ఖర్చు పెట్టవచ్చు, నువ్వు ఖర్చు పెట్టవుతావు, ఇంకోటి ఖర్చు పెడతాడు. నీ స్పెషాలిటీ ఏంటి? లేదా నీ ముఖానికి డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఎందుకు అవుతావు నువ్వు? నేమైనా గుమ్మడి నరసయ్యవా ఏమన్నానే ఏంటండి? గుమ్మడి నరసయ్యే పాపం అడ్రస్ లేకుండా పోయి పాపం 5 సార్లు నెగ్గినోడు. ఇవాళ నువ్వు రాజకీయాల్లో రావాలంటే ప్రజలు అలవాటు పడ్డారో డబ్బులు ఇవ్వాల్సిందే. నువ్వు దానికి సిద్ధపడి నీకు హోదా, నీ వెనకాల జానం, నీకు కాన్వాయిలు, నీ ఆడావుళ్ళు ఇవన్నీ కావాలంటే డబ్బు పెట్టాలా. ఊరికి ఎందుకు వస్తుంది? నీ టెరికాటన్ షర్ట్ని కావాలంటే టెరికాట్ షర్ట్ను ఇలాంటి రాదు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా ఏంటండి? అంతే కదా. ఇదే అంతే. ఈ హోదాలే కొనుక్కుంటున్నావు నువ్వు. కొనుక్కున్నప్పుడు నువ్వు దాని మీద సంపాదించాలనుకోకు. నువ్వు ఆ షర్ట్ కొనుక్కుని దాన్ని అధికమో కదా, నువ్వు ధరించడానికే కదా. ఇదే అంతే. ఈ పదవి నువ్వు అనుభవించడానికి, ఆ పదవిని ఉపయోగించి మళ్ళా గెలవడానికి ఏం చేయాలో చూసుకో. మళ్ళా గెలవడానికి ఏం చేయాలి? నువ్వు కొంచెం మంచి పనులు చేస్తే నువ్వు దొబ్బేసిన డబ్బులు అవి కలిపి మళ్ళీ గెలుస్తావు. అంతేగాని మొత్తం మంచి పనులు ప్రజల్లో దగ్గర అవడం మానేసి మొత్తం దోపిడీ మీద దృష్టి పెడితే, ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇవన్నీ చేస్తుంటే మరి ముద్దెట్టుకుంటారా అనుకున్నానే ఏంటండి? ఎవడన్నా ఏంటంటే పెద్ద బాధపడిపోతే ఫీల్ అయిపోతారు. నీ కోసం పనిచేసినప్పుడు ఇంకా నీకు ఎదురు పడితే కూడా ఎవడన్నా నువ్వు అన్నట్టు చూస్తారు. బాగా కొంతమంది అయితే చాలా దారుణంగా బలిసిపోయి ఉన్నారండి. వాళ్ళకే చర్యలు ఉండాలి. వాళ్ళు సామాన్య కార్యకర్తకి నీకు పెద్ద వ్యత్యాసం ఏమి లేదనేటువంటిది చేయాలి అధినేతలు. అత్తా ఒక ఇంటికి వాడాలి అన్నట్టుగా నువ్వు ఎమ్మెల్యే అయినా ఏమైనా కానీ నువ్వు కార్యకర్తవే, ఎవడైనా కార్యకర్తే. కొంచెం వ్యత్యాసం ఏంటంటే సినిమా హాల్లో 4-5 రకాల సీట్లు ఉన్నట్టుగానే అంచెలంచెలుగా ఆ స్థాయికి ఎదగాల. ఈ విషయంలో మాత్రం ఎమ్మెల్యే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని చూసి ఆదర్శంగా తీసుకున్నారు. ఆర్ఎంఎల్ రాధాకృష్ణ, నిమ్మల రామానాయుడు గారు, అలా అనేక మంది ఉన్నారు. వెలగపూడి రామకృష్ణ గారు, శిరీష, ఇలాంటి వాళ్ళు మంది ఉన్నారు. వాళ్ళందరూ చూడండి, వాళ్ళ కార్యక్రమాలన్నీ వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు శుభ్రంగానే ఏంటండి, ప్రజల్లో కనపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో కార్యం. గద్దె రామ్మోహన్ గారు ఇలాంటి వాళ్ళు, గద్దె రామ్మోహన్ గారు ఎంత కంటిన్యూగా గెలుతూ వచ్చాడు, రామానాయుడు వీళ్ళు అందరూ ఉన్నాయి. వాళ్ళు ప్రజల్లో ఉంటున్నారు. వాళ్ళ పని వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ విషయమైనా సరే ప్రజలకు సంబంధించిందంటే వాళ్ళు ఫస్ట్ ఉంటున్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇవన్నీ చూసుకుంటలేదు. వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేశారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ గెలుస్తున్నారు. వాళ్ళకి డబ్బు ఖర్చు అవుతుంది, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. తప్పదు, ఎవరైనా ఇవ్వాలా, ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సింది. ఇవ్వాల మీరు ఊటిని దొబ్బెత్తారేటి పదవులు ఓటేసి కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా, ఇచ్చి తీరాలి. ఎవరి కోసం ఇస్తారో ఏంటండి? ఒకసారి ఇస్తారో 5 ఏళ్ళు అనుభవిస్తారు, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇవ్వాలి, మళ్ళీ రావాలి. అంతేగాని నువ్వు దొబ్బేస్తావంటే ఒప్పుకోరు. నువ్వు ఇవ్వాల్సిందే. అడ్డగోలుగా దొబ్బేద్దామంటే సచిన ఒప్పుకోరు. గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏంటంటారంటే మేము డబ్బులు ఖర్చు పెట్టాం సంపాదించుకోకూడదు. నీకు పదవి కావాలని ఖర్చు పెట్టావు, అంతే అయిపోయింది, పదవి వచ్చేసింది. నువ్వు చచ్చినట్టు మళ్ళీ పని చేయాలి, పని చేసి మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ పదవి కావాలని మళ్ళీ ఖర్చు పెట్టాలి, అంతే. ఒకసారి సినిమా చూసావు, టికెట్ తీసుకుని సినిమా చూసేసావు, నేను అక్కడే కూర్చుంటాను, సినిమాలో 7 సెంట్ పంపకుండా కూర్చుంటాను, మళ్ళీ డబ్బులు సంపాదించంటే కుదరదు. నువ్వు వచ్చేయాల్సిందే బయటికి, మళ్ళీ రావాలంటే మళ్ళీ టికెట్ కొనుక్కోవాలి, అంతే. రాజకీయం కూడా అలా మార్చేసాడు. ఎవరు మార్చేశారు? ప్రజలు మార్చారు, మీరు మార్చేశారు. దాన్ని అనుభవించాలి, అంతే. ఏంటండి ఇప్పుడు కనీసం నువ్వు దేకే ఎక్కలేదు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షించు. ప్రజలు ఒక అర్జీ పెట్టుకుంటే నీ దగ్గర పరిష్కారం అయిపోయి దాన్ని నువ్వు పరిష్కారం చేయకుండా కాళ్ళు ఆరజాపుకొని సంవత్సరాలకే పెళ్ళిళ్ళకి, పంచికట్లకి, ఎన్నాటికి వెళ్ళటం కాదు. వాటికి వెళ్ళాలా, ఈ పని చేయాలా. నీ కాళ్ళు లేకపోతే నీకు బృందం ఉంటుంది కదా, వాళ్ళు పరిష్కారం చేయాలి. ఏంటండి ఇవన్నీ మానేసి వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తుంటే ఊరుకుంటారా? ప్రజల్లో మీకు ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రియలిటీవారు కాదు. ఏదైనా ఉంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునేవారు తప్ప లేఅవుట్లు వేసుకుంటే డబ్బులు పట్టరా అనేవారు కాదు.
వైన్ షాపుల దగ్గర ఈ అమ్మకానికి ఎంత ఇమ్మని, చికెన్ షాపులు ఎంత ఇమ్మని ఇలాంటివి ఏమి ఉండి కాదండి. ఈ దరిద్రాన్ని ఈ జగన్ గడ అలవాటు చేసాడు, వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇదేదో మంచి ఆదాయ మార్గం. వాళ్ళు చెప్తారు వచ్చి, ఇదిగోండి ఈ రేషన్ బియ్యం ఇంత వస్తుంది, దీంట్లో మన వైన్ షాపుల మీద ఇంత వస్తుంది, ఈ పలానా వాళ్ళ దగ్గర ఎంత, పోలీస్ స్టేషన్ నుంచి ఇంత అడగాలి, రెవెన్యూ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇంత తీసుకోవాలని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జనాల మీద పడిపోయి వాళ్ళు దొబ్బేస్తారు, వీళ్ళు దొబ్బేస్తున్నారు. ఇప్పుడు ఒక లేఅవుట్ వేసుకుంటాడు ఒక అతను, దానికి మీరు వెళ్తారు ఆఫీస్కి, లేఅవుట్ వేసుకుని ఆ రెవెన్యూ దానికి సంబంధించిన ఆఫీస్కి వెళ్తే ఎమ్మెల్యే గారిని కలిసి రమ్మంటే ఎమ్మెల్యే గారిని ఎందుకు కలవాలి, ఎమ్మెల్యే గారిని ఎందుకు కలవాలరా అని పెడేల మంది దవడమే కొట్టాలి కదా. జనం కూడా ఎమ్మెల్యే గారిని కలవమంటారు, ఎడితే కూర్చోకూడదు, ఎమ్మెల్యేని ఎందుకు కలవాలరా అని గోడని తొక్కితే దెబ్బకి మొత్తం సెట్ అయిపోద్ది. ఏంటండి ఈ డైలాగ్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి మొదలైందండి. నాకు స్వానుభవం అది. మీకు ప్రతి దానికి చంద్రబాబు రావాలి, లోకేష్ రావాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలని అనకూడదండి. నీ చేతిలో నువ్వు ప్రశ్నించే హక్కు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాను కదా బయట, అదేదో ఆఫీసరు మీరు ఎమ్మెల్యే ఎందుకు కలవాలని అడగండి. మీరు అబ్బాయి కలవాలని అనుకోండి, పగల కొట్టండి, పళ్ళు రాళ్ళు కొట్టండి, రచ్చవద్దు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అప్పుడు చెప్పండి నువ్వు ఎందుకు కొట్టేవారంటే ఇలాగ అంటాండి, ఎందుకు కలవాలండి అని అడగండి. అసలు ఎంఆర్ఓ, సిఐ, డిఎస్పీ వీళ్ళు ఎవరైనా కానీ ఎంఆర్ఓ ఎమ్మెల్యేని కాదని ఎందుకు అంటారండి? అది ఎందుకు కలవాలని అంటున్నారు వాళ్ళు, కొంతమంది అంటున్నారండి. అది పెట్టుకున్నారు. నాకు రాజమండ్రిలో ఒక ఆయన, ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన ఆయన నాకు చెప్పాడు క్లియర్గా. ఏంటండి రాజమండ్రిలో జరిగింది అది. ఆయన కూడా చిన్నోడేం కాదు, ఒక మాజీ మంత్రి గారి మామగారు, ఆయన్నే అలా చేసాడు. పవన్ కళ్యాణ్ రాజమండ్రి పక్కన ఒక నియోజకవర్గం తాలూకా. ఏంటండి ఆయన ఇదండి అని చెప్పాడు, లాగ్ బొమ్మ దొబ్బండి అని చెప్పాను. తర్వాత ఏదో సాల్వ్ అయింది అనుకోండి, అది వేరే విషయం. ఎవరో బుచ్చి చౌదరి గారు వాళ్ళు చెప్పి అందరూ దొబ్బులు పెట్టేదో చేశారే అంతా. ఇలాగా ఇప్పుడు మనం ప్రశ్నించాలా, ఎందుకు ఊరుకోవాలండి? వాళ్ళకి ప్రజలు కూడా బాధ్యత వహించాలి. అందులో లోపోదీపం నెడితే కూర్చోకూడదు. అవును, ప్రశ్నించాలి. ఇది ఎలా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద. ఇప్పుడు ఎవరన్నా చెప్తే విని ప్రభుత్వం ఉంది ఇక్కడ. లేదంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదానికి లోకేష్ గారి మీద, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద తోసేసి వాళ్ళు చెప్తూనే చేస్తారు. అధికారులు కూడా వాళ్ళు చెప్తూనే చేస్తారంటే నువ్వు ఎమ్మెల్యే అడుగు, మేము చెప్పిన పనులు చేయట్లేదు అంటున్నారు అధికారులు. వాళ్ళు చెప్తే చేస్తారంటున్నారండి. ఎందుకు చేయవురా అని అడగండి. మీరు నిలదీస్తే ఎందుకు చేయరండి? పెంట చేసేయండి. చేయకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు తప్పించి దొబ్బడానికి మనం చెప్తే అవట్లేదు అని అంటున్నారు. వాళ్ళకి కావాల్సిన పని చేయించుకుంటున్నారు కదా. అవును. కాబట్టి ఏమైనా కానీ ఇప్పటికైనా సరే చాలా ఎర్లీగానే వీళ్ళు లైన్లోకి వచ్చారండి. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా దీని మీద సీరియస్గా తీసుకుంటున్నారో ఇది లెవెల్ అవుద్ది. ఎవడైతే అవినీతి పరుడు ఉన్నాడో అడ్డగోలుగా ప్రజలు అప్పచెప్పిన బాధ్యతని ఈ ప్రభుత్వాలు మీ మోకాలు చూడకుండా ప్రజలందరూ కూడా జగన్ మీద కోపంతో ఇస్తారు మీకు ఓట్లు. మీ నాయకుల మీద నమ్మకంతో మీరు మీ గొప్ప అనుకోకుండా జాతిగా పనిచేస్తే మీ భవిష్యత్తు ఉంటుంది. మళ్ళాసారి ఇంకోసారి టికెట్ వస్తారు, గెలుస్తారు, కొంచెం సంపాదించుకోండి. ఎవడ వద్దండవు, మీకు వచ్చి దాని అంతా అది వస్తే తీసుకోండి, అంతేగాని బలవంతంగా లాక్కోకూడదు ఎవరి దగ్గర. ప్రజలకు సేవ చేయమని చెప్పి బాధ్యతలు అప్పచెప్తే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలని కట్టడి చేసే ప్రయత్నం మొదలైందంటూ, అలాంటి వారిని ఉపేక్షించే పరిస్థితి ఉండదని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద సీరియస్గానే ఉంటారంటూ విశ్లేషించిన అడ్స్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.